భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగలముడి. భగవాన్ శ్రీ అభయ వైకుంఠాశ్రమంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి తొలి హారతి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మూల స్వరూపం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మూల స్వరూపం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. చాలా కాలంగా రోసిరెడ్డి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి సేవలో ఉన్నారు. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రోసిరెడ్డి గారిని మీ చిన్న కుమారుని పేరున ఒక చీటీ రాసి అయ్యా అన్నారు. అట్లాగే తొందరగా చేశారు. రోసిరెడ్డి చీటీ రాసి అయ్యా అని. అలాగే రోసిరెడ్డి గారు చీటీ రాసి ఇచ్చారు వాళ్ళ చిన్న కుమారుడి పేరు. అయితే ఏ ఆపద నుండి స్వామివారు రక్షిస్తున్నారో నాకు తెలియదు కానీ అనుకున్నాడు రోసిరెడ్డి గారు. తర్వాత మూడవ రోజు రోసిరెడ్డి గారి కుమారుడు భగవాన్ వెంకయ్య స్వామివారి దర్శనార్థం వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని వివరించాడు. నేను రెండేళ్ల బండిలో బరువు బాగా వేసుకుని రాజంపేట దగ్గర కొండనెక్కుచు కాడి వెనకేసుకుని ఆ బరువుని మేము ఆపలేక బండి వెనక జరిగి బోర్ల పడి 40 అడుగుల నిట్టనిన కొండ చర్యలో విరిగి పడిపోయింది. అక్కడి నుంచి మేము ఎద్దులు కానీ బండి కానీ నాకు కానీ ఏమీ కాలేదు. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారికి కృతజ్ఞత చెప్పి తాను వెళ్దామని వచ్చా అని చెప్పారు. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు రోసిరెడ్డి గారి చిన్న కుమారుడికి చీటీ ఎందుకు రాయమన్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. భగవాన్ వెంకయ్య స్వామి చీటీ రాయటం జరిగింది. అక్కడ ప్రమాదం జరిగింది. కానీ అక్కడ బండికి కానీ ఎద్దులకు కానీ ఏమీ జరగలేదు. అప్పుడు అక్కడున్న భక్తులందరూ అనుకుంటున్నారు ఏమని, భగవాన్ వెంకయ్య స్వామి వారి సర్వవ్యాపకుడు, సర్వసముద్రుడు, సర్వాంతర్యామి అని అందరూ అనుకుంటున్నారు. మరలా ఏమనుకుంటున్నారంటే రోసిరెడ్డి గారు భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క సేవలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అట్లాగే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా స్వామివారు కన్నుగుడ్డుని రెప్ప ఎలా కాపాడుతుందో అట్లాగే భక్తులనైనా సేవకులనైనా శిష్యులనైనా ఎంతోమందిని కాపాడటం అక్కడ ఉన్న భక్తులకు అర్థమైంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెప్పపాటులో ఏమి జరుగుతుందో, ఏ ప్రమాదం వచ్చి మన మీద పడుతుందో అది సర్వాంతర్యామైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి తెలుసు. అందుకే రోసిరెడ్డి గారు నా గురువే నా దేవుడు, నా గురువే అన్నీ అని చెప్పి అన్ని బాధ్యతలు కొడుకులకి అప్పచెప్పి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి సేవలో ధన్యమైన జీవి శ్రీ రోసిరెడ్డి గారు. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి ఏమన్నారు, అయ్యా నీ చిన్న కుమారుడి పేట చీటీ రాసి అని చెప్పారు. ఆ చీటీ తీసుకుని తొడ కింద పెట్టుకుని కూర్చున్నారు. తర్వాత రోసిరెడ్డి గారు ఏమనుకున్నారు, ఏ ఆపద నుండో రక్షిస్తున్నారులే అనుకున్నాడే కానీ అది తెలుసుకుందామని అనుకోలేదు. కానీ మూడో నాడు రోసిరెడ్డి గారి కుమారుడు వచ్చి రాజంపేట వద్ద బరువుగల బండి కొండ ఎక్కుచు ఎద్దులు వెనకేసుకుని ఆ బరువును నిలపలేక వెనక జారి బొక్కబార్ల పడి 40 అడుగుల నిట్టని ఉన్న కొండ చర్యలో పడిపోయింది. అది నిట్టని పడిపోయింది. అక్కడ మాకు ఏమీ జరగలేదు. ఎద్దులకు కానీ బండికి కానీ నాకు కానీ ఏం జరగలేదు. కాబట్టి ఇది భగవాన్ వెంకయ్య స్వామి కృప. అట్లాగే మా నాన్నగారు కూడా భగవాన్ వెంకయ్య స్వామి మనసావాచ కర్మని నమ్మారు. కాబట్టి భగవాన్ వెంకయ్య స్వామి వారి మా నాన్నగారి వలన అంటే రోసిరెడ్డి గారి మూలాన భగవాన్ వెంకయ్య స్వామి వారు నన్ను రక్షించారని చెప్పి అక్కడున్న భక్తులకు చెప్పటం, అక్కడ అందరూ శ్రీ రోసిరెడ్డి గారు చాలా కాలం వెంకయ్య స్వామి వారి సేవలో ఉన్నారు. కాబట్టి అట్లాగే మనం కూడా రోసిరెడ్డి గారిలాగా స్వామిని సేవ చేసుకుందాం, స్వామివారిని నమ్ముకుందాం, రోసిరెడ్డి గారి లాగానే స్వామి మార్గంలో పయనిద్దామని అక్కడ ఉన్న భక్తులు సేవకులు అనుకున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
మన తల్లిదండ్రులు భగవంతుడిని ఆరాధిస్తున్నారు. అట్లాగే మనం కూడా భగవంతుడిని ఆరాధిస్తే మనకి ఏమైనా ప్రమాదం జరిగినా కూడా మనకి ఏ నష్టం జరగకుండా ఈ లీల మనకు నిరూపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా రోసిరెడ్డి గారిలాగా స్వామిని నమ్ముదాం, స్వామి మార్గంలో పయనిద్దాం, అంతా స్వామి చూసుకుంటాడని చెప్పి స్వామి మీద భారం వేద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజార్ముడి గ్రామం, 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజార్ముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాసం ఉంది. అభయ వైకుంఠాసంలో ప్రతి శనివారం హోమం అనంతరం భగవాన్ శ్రీ వెంకటేశ్వర లీలతో యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం. ఓం నారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. ఓం నారాయణాదినారాయణ, ఓం నారాయణాదినారాయణ, ఓం నారాయణాదినారాయణ, ఓం నారాయణాదినారాయణ, ఓం నారాయణాదినారాయణ. మీ గంగాధర స్వామి.